ఇది బీరకాయ ఆకులు రెండు అతి ముఖ్యంగా మనకి యకృత్తు అంటే కాలేయం, ప్లీహం ఈ రెండు అంగాల్ని శుద్ధం చేస్తుంది. అంటే రక్తం శుద్ధం కావాలంటే రక్తం గుణతత్వాన్ని మనం మన దేహంలో సమతులనంగా ఉంచుకునే దానికి వీలు చేసే ప్లీహాన్ని రోజుకు రోజు శుద్ధం చేస్తుంది. సో బీరకాయ ఆకుల కషాయం కానీ బీరకాయ జ్యూస్ కానీ పడిగడుపున మీరు ఒక వారం తాగితే మీ ప్లీహం శుద్ధం అవుతుంది. అంతేకాకుండా స్ప్లీనోమెగాలీ అంటే ప్లీహానికి సంబంధించిన క్యాన్సర్ను కూడాను ఈ కషాయం నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దాని తుదిలు అంటారు, ఈ తీగ తుది కూడాను చాలా బాగా చట్నీ చేసుకోవచ్చు. బీరకాయ చట్నీ చేసుకోవచ్చు, బీరకాయ పప్పు చేసుకోవచ్చు, బీరకాయ కూర అన్ని రకాలుగా వంటల్లో ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఔషధి గుణం ఉండేది ఈ తోలు. ఈ తోలుని పారేయకండి. ముదిరినా కానీ ఆ తోలుతో చట్నీ చేసుకోండి, కషాయం చేసుకోండి, ఏదో ఒకటి వాడండి, పారవేయకండి.